హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హెల్తీ రెసిపీస్ అందించే మన ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి హెల్తీ రెసిపీస్ను తప్పకుండా చూడండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చాలా వరకు చేశాను. ఈరోజు స్పైసీ చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై చేశానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ చేసేదానికి 1 కిలో చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాను. ఈ విధంగా కత్తితో మనము కాట్లు అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే మనము మ్యారినేషన్ చేసిన మసాలా అనేది దీనికి నీట్గా పడుతుందండి. తర్వాత 2 టైమ్స్ వాష్ చేసుకునేసి పక్కన పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకునేసి మసాలాను ప్రిపేర్ చేసుకోవాలండి. 1 స్పూను పసుపు, ధనియాల పొడి 3 స్పూన్స్, రెడ్ చిల్లీ పొడి 2 టేబుల్ స్పూన్స్, స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే 1 టేబుల్ స్పూను పెంచుకోవచ్చండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 3 టేబుల్ స్పూన్స్ వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి చేత్తో బాగా కలుపుకోవాలండి. వాటర్ అనేది వేయకూడదు. తర్వాత ఈ విధంగా పేస్ట్ లాగా చేసిన తర్వాత ఈ చికెన్ లెగ్ పీసెస్కు మనం మ్యారినేషన్ చేసుకోవాలండి. మనము కత్తితో ఈ విధంగా కాట్లు అనేది పెట్టడం వలన ఈ చికెన్కు బాగా చికెన్ లెగ్ పీసెస్కు మనము అప్లై చేసే మసాలా అనేది పడుతుందండి. తర్వాత 1 అవర్ మ్యారినేషన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో ఉండి తీసేసి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇది వాటర్ అనేది వేయకుండా ఆయిల్లోనే బాయిల్ చేస్తాం కనుక ఇక్కడ ఆయిల్ అనేది 5 టేబుల్ స్పూన్స్ అనేది పడుతుందండి. కాబట్టి ఈ ఆయిల్ అంతా కూడా బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా మ్యారినేషన్ చేసిన చికెన్ లెగ్ పీసెస్ను తీసుకునేసి మనము ప్యాన్లో వేసుకోవాలండి. దగ్గరకు వేయకుండా గరిటెతో మనము కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకోవాలండి. అది మనం మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాం కనుక ఆ ఫ్లేమ్ వేడికి గ్యాప్ ఉండటం వలన ఈ చికెన్ లెగ్ పీసెస్ ఆయిల్లోనే బాయిల్ కావాలండి. ఇలాగ గ్యాప్ పెట్టుకున్న తర్వాత మనము మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇవి బాయిల్ కావాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఈ చికెన్ లెగ్ పీసెస్ను గరిటెతో కొంచెం గ్యాప్ ఇస్తూ వాటిని కలపాలండి. ఈ విధంగా కలుపుతూ మనము మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనము వాటర్ అనేది వేయకుండా ఈ ఆయిల్లోనే ఈ చికెన్ లెగ్ పీసెస్ను బాయిల్ చేస్తున్నాము. మనం మ్యారినేషన్ చేసిన మసాలా అంతా కూడా దీనికి బాగా పడుతుందండి. చాలా స్పైసీగా బాగుంటుంది. సైడ్ డిష్గా చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మనము మీడియం టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఒక 10 మినిట్స్ పెట్టాలండి. తర్వాత 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఈ లెగ్ పీసెస్ను మనము టర్న్ చేసుకోవాలి గరిటెతో. ఈ విధంగా మరొక సైడ్కు తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకునేసి మళ్ళా మూత పెట్టేసి మనము లో ఫ్లేమ్లో చేస్తున్నాం కదండి. తర్వాత లో ఫ్లేమ్లోనే మరొక 10 మినిట్స్ అనేది పెట్టేసుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసేస్తే మనకు చికెన్ లెగ్ పీసెస్ అనేది బాగా బాయిల్ అయిపోతాయండి. బాగా ఫ్రై అయిపోతుంది. తర్వాత మనకు ఉడికిందో లేదో చెక్ చేసుకునేసి కొద్దిగా కొత్తిమీర తీసుకునేసి సన్నగా కట్ చేసుకునేసి 2 టైమ్స్ వాష్ చేసేసి గార్నిష్ చేసుకుంటే ఇంతే అండి. స్పైసీ చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ హెల్తీ రెసిపీస్ చాలా వరకు చేశాను. వాటినన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి. చూడండి, ఇలాగా మనము చికెన్ లెగ్ పీసెస్ను టర్న్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో చేస్తున్నాం కనుక 10 మినిట్స్ అనేది పెట్టుకోవాలండి. మనం వేసిన ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మనం వాటర్ అనేది వేయలేదు కదండి. ఇలాగా చికెన్ లెగ్ పీసెస్ బాయిల్ అయిందో లేదో మనము చెక్ చేసుకోవాలండి. ఇలాగా ఉడికింటే మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి. స్పైసీ చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా త్వరగా కూడా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసుకోండి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.